ఒకప్పుడు వ్యాధి నిర్ధారణ అంటే రక్తం, మూత్ర పరీక్షలు మాత్రమే. ఆ తర్వాత ఎక్స్‌రేలు, అల్ట్రాసౌండ్ స్కాన్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక రీతిలో సిటీ స్కాన్ మన ముందుకు వచ్చింది. ఇప్పుడు సిటీ స్కాన్‌ను మించిన ప్రయోజనాలతో పెట్ సిటీ మనకు అందుబాటులోకి వచ్చింది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీకి సంక్షిప్త రూపమైన పెట్ సిటీతో క్యాన్సర్ కణితుల గుట్టుమట్లను సమూలంగా తెలుసుకోవచ్చు. క్యాన్సర్ కణితుల నిర్ధారణ చికిత్సలోనే కాదు, శరీరంలో ఇతర జబ్బుల ఆనుపానులను తెలుసుకునేందుకు సైతం పెట్ సిటీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కణితుల గుట్టు విప్పే పెట్ సిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెట్ సిటీ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అనే టెక్నాలజీ. దీంట్లో ఏంటంటే గ్లూకోజ్ మాలిక్యూల్కి F18 అనే న్యూక్లియైడ్ మనం యాడ్ చేసి దాన్ని సైక్లోట్రాన్లో తయారు చేసి పేషెంట్ బాడీకి ఇస్తామన్నమాట. అది క్యాన్సర్ కణాలు మాత్రమే, ఆ బాడీలో అన్ని కణాలు దాన్ని తీసుకుంటాయి గ్లూకోజ్ లాగా గమనించి, కానీ క్యాన్సర్ సెల్స్ మాత్రమే దాన్ని మెటబలైజ్ చేయలేవు. అంటే క్యాన్సర్ కణంలోకి ఒకసారి అది వెళ్ళిందంటే ట్రాప్ అయిపోతుంది. మిగతా బాడీలో ఉన్న నార్మల్ కణాలన్నీ వాటిని బయటికి ఎక్స్క్రీట్ చేసి యూరిన్లో నుండి బయటికి పంపించేస్తాయి. సో ఈ మందు ఇచ్చిన ఒక 30-40 నిమిషాల తర్వాత మనం స్కాన్ చేస్తే ఆ స్కాన్లో ఎక్కడెక్కడైతే క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ కణాల్లో ట్రాప్ అయిపోయిన రేడియో న్యూక్లియిడ్ మెటీరియల్ని ఆ పెట్ సిటీ అనే ఒక పరికరం టెక్నాలజీ దాన్ని గుర్తుపేట్ చేసి మనకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఆంకాలజిస్ట్కి ఇస్తుంది. అంటే ఈ పెట్ సిటీలో క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ని ప్లానింగ్ రేడియోథెరపీతో ప్లాన్ చేయడానికి ఉపయోగించవచ్చు, క్యాన్సర్ పూర్తిగా పోయిందా లేదా అనేది నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు, అలాగనే క్యాన్సర్ తిరిగి వచ్చినప్పుడు కూడా తొలి దశల్లో మళ్ళీ గుర్తించడానికి కూడా ఈ పెట్ సిటీ ఉపయోగపడుతుంది. ఈ పెట్ సిటీల్లో కూడా టెక్నాలజీ వరకు చూసుకుంటే దెర్ ఇస్ ఎ న్యూ టెక్నాలజీ కాల్డ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ. అంటే రెగ్యులర్గా ఉండే కన్వెన్షనల్ డిజిటల్ పెట్ సిటీస్ కాకుండా టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ అంటే దీని ఇంటెన్సిటీ దాని స్ట్రెంగ్త్ సెపరేట్గా ఉంటాయి. ఇదేంటంటే మామూలుగా రెగ్యులర్గా చేసే పెట్ సిటీలో 5 నుండి 7 మిల్లీమీటర్ల ట్యూమర్ ఉంటే తప్ప వాటిని గుర్తించలేవు. కానీ ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ పెట్ సిటీ టెక్నాలజీ అనేది 2-3 మిల్లీమీటర్ల సైజులో ఉన్నప్పుడు కూడా గుర్తించగలుగుతుంది. అలాగే అది త్వరితగతిన హై పవర్ఫుల్ మెషిన్ కాబట్టి స్పీడ్గా చేయగలుగుతుంది, కాబట్టి దాని డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లల్లో పెట్ సిటీ, చిన్న పిల్లల్లో పెట్ సిటీ చేయాలన్నా, పీడియాట్రిక్ గ్రూప్లో చేయాలన్నా, అలాగే 100 కిలోస్ పైన ఉన్న భారీ స్థూలకాయం ఉన్న వాళ్ళలో కూడా రెగ్యులర్ పెట్ సిటీలు కనిపెట్టలేనివి కూడా ఈ పెట్ సిటీ కనిపెట్టగలదు.